ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు అరెస్ట్. శ్రవణ్ రావు ఎవరో తెలుసు కదా, ఈయన ఆ శ్రవణ్ రావు. శ్రవణ్ రావు యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన నిందితుడిగా ఉన్నాడు. ఈయన అమెరికా బారిపోయిండు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమెరికా బారిపోయిండు. ఈయన ఐ న్యూస్ ఛానల్కి ఎండీగా వ్యవహరిస్తున్నాడు. కేసీఆర్ కులం, ఈయన కులం, ఈ కమ్యూనిటీ అంతా సేమ్. అయితే ఈ శ్రవణ్ రావు ఐ న్యూస్లో ఒక సర్వర్ని ఏర్పాటు చేసి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఈయన మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఆరోపిస్తున్నారు. ఛార్జ్షీట్లో కోర్టులో వాదనలు కూడా అదే విషయాన్ని అధికారులు చెప్తున్నారు, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ మీద ఏర్పాటు చేసిన సిట్ ఉందో వాళ్ళు. ఇప్పుడు ఈ శ్రవణ్ రావు అరెస్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కాదు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ 2-3 సార్లు సిట్ విచారించింది. ఇంకా ఆయన అరెస్ట్ చేయలేదు ఆ పర్టికులర్ కేసులో. ఈయన అరెస్ట్ అయింది వేరే కేసులో. ఏం కేసులో ఇది? ఎవరినో మోసం చేసిండట. దాదాపు 6,58,00,000 మోసం కేసులో ఈ శ్రవణ్ రావు అరెస్ట్ అయిందట. శ్రవణ్ రావు పాపం పండిందా, ఇనుప ఖనిజం డీల్ అంటూ బురిడి కొట్టించిండట. 2022 నుంచి 2023 మధ్య చెల్లింపులు మోసం చేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్న పోలీసులు. గతంలో ఏపీ నేత ఫ్యామిలీని కూడా బోల్తా కొట్టించిన ఘనుడు. పీటీ వారెంట్తో ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తారా? సో ఇప్పుడు ఈ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇక నెక్స్ట్ మిగిలింది ఫోన్ ట్యాపింగ్ కేసే కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అరెస్ట్ చేస్తున్నామని పీటీ వారెంట్ ఇచ్చేసి ఆ కేసులో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్నది చర్చ. ఇగో చీటింగ్ కేసు, పోలీసుల అదుపులో, పెట్టుబడుల పేరుతో ప్రముఖులకు వల. 100 కోట్ల దాకా ఇచ్చిన మాజీ మంత్రి అట. మరి ఎవరా మాజీ మంత్రి 100 కోట్ల దాకా ఇచ్చింది? తేలు కుట్టిన దొంగల్లాగా బాధితులు. ఇప్పుడైనా అందరూ బయటకు వస్తారా? ఎవరా 100 కోట్లు ఇచ్చిన మాజీ మంత్రి? బీఆర్ఎస్ వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టు ఆయన. ఈయన మరి ఆ మాజీ మంత్రి ఎవరు? బేసిక్గా ఇప్పుడు ఈ శ్రవణ్ రావు పేరు చెప్పగానే ఈ పర్టికులర్ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు చేత హరీష్ రావు పేరును చెప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది అన్నది ఒక చర్చని బీఆర్ఎస్ వాళ్ళు బాగా హరీష్ రావు బ్యాచ్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు కోసమే ఈ శ్రవణ్ రావుని గ్రిల్ చేస్తున్నారన్న చర్చ అయితే ఒకటి జరుగుతున్నది. మరి ఆయనైనా 100 కోట్లు ఇచ్చింది? ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఫోన్లు ట్యాప్ చేసిరన్నది 100% మనం నమ్మాల్సిందే. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఎలక్షన్స్లో ఎట్లా గెలవాలి అన్న దాంట్లో భాగంగా ఈయనేమంటాడంటే నేను సర్వేలు చేసినా కానీ ఫోన్లు ట్యాప్ చేయలేదు అంటాడు. ఇక నువ్వు సర్వేలు చేసినావో ట్యాప్ చేసినావో అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. మరి ఇందులో హరీష్ రావు పాత్ర ఏమైనా ఉందా అన్నది చూడాలి మరి విచారణలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపిన పేర్లలో శ్రవణ్ రావు ఒకరు. అప్పటిదాకా ఒక ఛానల్ ఎండీగా చలామణి అయిన ఈయన ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు తేలిందో అప్పటి నుంచి కష్టాలు క్యూ కట్టినాయి. చేసిన పాపాలన్నీ ఏది ఇక్కడ ఉన్నామయ్య స్వామి, చేసిన పాపాలన్నీ శ్రవణ్ కుమార్ రావు మరికొందరితో కలిసి అఖండ్ ఇన్ఫ్రాటెక్ను సంప్రదించినట్టు. ఏంది అసలు ఇది వార్త కంటిన్యూషన్ లేనట్టుంది. ఏదో మిస్ అయినట్టుంది. ఓకే, శ్రవణ్ కుమార్ రావు మరికొందరితో కలిసి అఖండ్ ఇన్ఫ్రాటెక్ను సంప్రదించారట. 2022లో శ్రవణ్ రావు రిథమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇది జరిగిందట. కర్ణాటకలో ఉన్న అకోర్ ఇండస్ట్రీస్కు చెల్లింపులు జరిపితే ముడి ఇనుప ఖనిజం టన్ను పైన 300 రూపాయల లాభం వచ్చేలా చూస్తాను అని నమ్మబలికిందట. ఈ క్రమంలో 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్య 6,58,00,000 దాకా చెల్లింపులు జరిగినాయి. వాయిదాల పద్ధతిలో డబ్బులు తీసుకున్న శ్రవణ్ రావు మిగతా వారు 1 టన్ను ఖనిజం కూడా సరఫరా చేయలేదట. ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు: అఖండ్ ఇన్ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఇటీవల శ్రవణ్ రావు పైన సిసిఎస్ పోలీసుల కంప్లైంట్ చేసిందట. 6,58,00,000 రూపాయల మేర మోసం జరిగినట్టు అందులో పేర్కొన్నాడు. పలుమార్లు శ్రవణ్ రావును ప్రశ్నించగా అప్పుడు ఇప్పుడు అంటూ సమయం దాటేసిందట. ఈలోపుగా ఫోన్ ట్యాపింగ్ కేసు కావడంతో విదేశాలకు పారిపోయిండు. శ్రవణ్ రావు భార్య మిగతా వారిని అడిగితే కేవలం 50 లక్షలు వాపస్ చేసినట్టుగా తెలిపాడు. దీంతో సిసిఎస్ అధికారులు బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 3165, 3184, 35 ప్రకారం కేసులు పెట్టారు. శ్రవణ్ రావును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అతని భార్య స్వాతిరావు, వ్యాపార భాగస్వామి వేదమూర్తి, అకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డిలను కూడా నిందితులుగా చేర్చారు. కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. అయితే విచారణకు సహకరించకపోవడంతో ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇప్పుడు చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో
పీటీ వారెంట్ రిక్వెస్ట్తో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నదా అన్నది చూడాలి. మరి ఇలా ఇంకెన్ని చేశాడు? ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు లీలలను స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం బయటపెట్టింది. గత మంత్రులతో అతనికి ఉన్న డీలింగ్స్ పైన కూడా కథనాలు ఇచ్చింది. ఇప్పుడు చీటింగ్ కేసు అరెస్టు నేపథ్యంలో అతను ప్రముఖులను పెట్టుబడుల పేరుతో ముంచిన మోసాలు ఇంకా ఎన్నో బయటకు వచ్చే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన నేత మైనింగ్లో పెట్టుబడుల కోసం 100 కోట్ల రూపాయల దాకా శ్రవణ్ రావుకి ఇచ్చినట్టు సమాచారం. ఇదే కాదు, గతంలో ఏపీకి చెందిన మాజీ మంత్రి కుటుంబాన్ని కూడా నమ్మించి ముంచేశాడని పలువురి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ రకంగా మనోడట మోసాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అట. ఈ వార్త ద్వారా తెలుస్తున్నది. చూడాలి మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తారన్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసు ఒక ఇద్దరికి మధ్య, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నది జనాల ఫోన్లు ట్యాప్ చేసి, లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసి, ఇళ్లల్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి, అది చాలా పెద్ద కేసు. ఇంకా మరి ఇంకొక పీటీ వారెంట్ ఇచ్చి ఆ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేసులు అరెస్ట్ చేస్తారా చేయరా అన్నది చూడాలి. యాక్చువల్లీ ఈయన అమెరికా నుంచి ఇండియాకు రావడానికి కారణం ఏంటంటే కోర్టును అభ్యర్థించిండు. నేను విచారణకు సహకరిస్తా, నాకు బెయిల్ ఇవ్వండి అంటే నువ్వు రా అని చెప్పి కోర్టు బెయిల్ ఇచ్చి విచారణకి సహకరించమని చెప్పింది. కానీ విచారణకి ఆయన సహకరిస్తలేడు అని మళ్ళీ సిట్ అధికారులు పిటిషన్ వేసి ఉన్నారు, బెయిల్ రద్దు చేయండి, నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని. చూడాలి మరి ఏం జరుగుద్దో.